దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. మరి మనము దేవునిలో ఏ విధంగా ఉన్నాము, మరి శ్రేష్టమైనటువంటి ద్రాక్ష ఫలములు ఫలించు వారముగా ఉన్నామా, లేదా జాతిహీనపు ద్రాక్షవల్లిలుగా ఉన్నామా? మరి దేవుడు మనల్ని అయితే సృజించినప్పుడు మరి ఏ విధంగా చెప్తున్నాడంటే, ఇర్మియా 2:21లో శ్రేష్టమైన ద్రాక్షవల్లి వంటి దానగా నేను నిన్ను నాటి తిని. మనల్ని శ్రేష్టమైన ద్రాక్షవల్లిగా మనల్ని నాటాడు. మంచి మహిమతోటి, చక్కని గుణములతోటి మనల్ని దేవుడు సృజించినాడు. కేవలం నిక్కమైన విత్తనములని, చెట్టు అంటే శ్రేష్టమైన విత్తనములతో, అంటే తప్ప విత్తనములు కాదు, పుచ్చు విత్తనాలు కాకుండా విత్తనాలు కూడా లోపల చక్కగా శ్రేష్టమైన విత్తనాలతో తమ తమ ఆదికాండంలో ఉంటుంది. తమ వృక్షములు శ్రేష్టమైనటువంటి విత్తనాలతో సృజించబడునుగాక, పుట్టునుగాక అనగానే ఆ విధంగా పుట్టింది. మనల్ని కూడా అదే విధంగా ఎట్లయితే శ్రేష్టమైన ద్రాక్షవల్లి వంటి దానగా మనల్ని సృజించిండు మహిమతో. అయితే మనము జాతిహీనపు ద్రాక్షవల్లి వలె నీవెట్లు భ్రష్ట సంతానమైతివి అని దేవుడు మనల్ని అడుగుతున్నాడు. ఏ విధంగా అయినావు అంటే, మనం దేవుని ఆజ్ఞను విడిచినాం, దేవుని మార్గమును విడిచినాం. అందుకు దేవుడు బాధపడుతున్నాడు. చూడండి, ఇర్మియా 2:17లో నీ దేవుడైన యెహోవా నిన్ను మార్గంలో నడిపించుచుండగా నీవు ఆయనను విసర్జించుట వలన నీకు నీవే ఈ బాధ కలగజేసుకుంటివి కదా. దేవుణ్ణి విడవడం వల్ల మనకి ఏం కలుగుతుంది అంటే బాధ తెచ్చుకుంటున్నాం, మనం శ్రమలు తెచ్చుకుంటున్నాం. కాబట్టి దేవుని మార్గంలో నడవాలని ఆయన బాధపడుతున్నాడు. మంచి జాతిహీనపు ద్రాక్షవల్లి వలె ఉండకుండా శ్రేష్టమైనటువంటి ద్రాక్షవల్లి వంటి దానగా ఉండాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. చూడండి, ఆయన బాధపడుతుండే. ఇర్మియా 2:32లో కన్యక తన ఆభరణములను మరచున, పెళ్లి కుమార్తె తన వడ్డానము మరచున, నా ప్రజలు లెక్కలేని దినములు నన్ను మరచి ఉన్నారని దేవుడు బాధపడుతున్నాడు. మరి మనం దేవుణ్ణి మరవకుండా, ఆయన మరి కన్యక మరి వడ్డానం మరుస్తుందా, ఆభరణములు మరుస్తుందా? పెళ్లి కుమార్తె అయినా వాళ్ళైనా మరుసలే, కానీ నా ప్రజలు అని దేవుడు బాధపడుతున్నాడు. మరి మన స్థితి ఏ విధంగా ఉంది? మనం దేవుణ్ణి మర్చిన వారలముగా ఉన్నామా? మరి చూడండి, ఆ విధంగా మనము దేవునికి మహిమ కలుగులాగున ఉందుగాక. ఆమేన్.